హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం ముందు రోజు అంటే డీప్ క్లీనింగ్ ఎలా ఉంటుంది, పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే చేతితో పని లేకుండా చాలా సింపుల్గా 5 నిమిషాలలో క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇంచుమించు నేను 3 నెలల నుంచి అయితే దీపారాధన అనేది అస్సలు చేయటం లేదండి. ఎందుకు అని అందరికీ సందేహం రావచ్చు. ప్రెగ్నెన్సీలో దీపారాధన అస్సలు పెట్టకూడదు. ఫస్ట్ నాకైతే బాబండి. సెకండ్ మా పాపకు కూడా పెట్టలేదు, ఫస్ట్ పెట్టలేదు. సెకండ్ టైం అయితే 7th మంత్ దాకా పండగలు వచ్చినప్పుడు పెట్టేదాన్ని. ఈ మధ్యలో డైలీ అనేది అస్సలు పెట్టలేదు. అదే కాకుండా కనిన తర్వాత కూడా 3వ నెల నుంచి అయితే పెట్టవచ్చు. అందుకోసమే నేను ఇప్పుడు శ్రావణ మాసం ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ముందు రోజు అమావాస్య. ఈ రెండిటికి ముందు రోజు అంటే మనకు 2-3 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఇల్లు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఎలా తొలగించుకోవాలి, అదేవిధంగా పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బిజీగా ఉంటారండి. ఎందుకంటే అమ్మవారి ఫేస్ను కొనడం, అదేవిధంగా అమ్మవారి రూపం విగ్రహంలాగా ఉండేది, అదేవిధంగా చాలా రకాలుగా అయితే అమ్మవారిని పూజిస్తూ కొంటూ ఉంటారు. ఆ పనిలో అయితే చాలామంది బిజీగా ఉంటారు. వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచే షాపింగ్ అనేది మొదలు పెట్టేస్తారు కదా. శ్రావణ మాసం నెల రోజులు కూడా మన ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. పూజా సామాగ్రి ఎప్పుడు తలతలా మెరుస్తూ ఉండాలి. ఇలా పూజిస్తేనే కదండి అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇంట్లో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు కదా. అందుకోసమే 3 నెలల తర్వాత నేనైతే ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. మీకు ఒక్కసారి కానీ ఇలా కానీ ట్రై చేశారంటే సంవత్సరాల తరబడి ఉన్న జిడ్డు మురికి కూడా రాగి ఇత్తడి వస్తువులకైతే ఈజీగా పోతాయండి. 5 మినిట్స్ చాలండి. హాట్ వాటర్ బాగా మసిలేలా కాగనివ్వాలి. ఆ తర్వాత ఇలా ఉన్న వాటినన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మ చెక్కను 2 దెబ్బలుగా కట్ చేసి పిండి అందులోనే వేసేయాలి. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని వేయాలి. చింతపండు కూడా కొంచెం యాడ్ చేయాలి. ఇదంతా బాగా మసిలిన తర్వాత రాగి వస్తువులను, ఇత్తడి వస్తువులను, అదేవిధంగా మీ పూజా సామాగ్రి మొత్తాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తూ మీరు ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేశారంటే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. నాకైతే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసింది. చూస్తున్నారు కదా, 3 నెలల తర్వాత అయితే నేను డీప్ క్లీనింగ్ పూజా సామాగ్రి అయితే చేశాను. పూజ వస్తువులన్నీ కూడా తలతలా మెరుస్తున్నాయి. ఈ 3 నెలలు కూడా నేను పితాంబరంతో కూడా అస్సలు తోమలేదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సూపర్గా అయితే వర్క్ అవుతుందండి. అదేవిధంగా పటాలను కూడా నీట్గా మనం క్లీన్ చేసుకొని బొట్లు ఎలా పెట్టాలి అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఎప్పుడూ కూడా ఇంట్లో సువాసనగా కానీ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటారండి. అదేవిధంగా మిగతా వస్తువులు ఉన్నాయి కదండి, వాటిని అదేవిధంగా పట్టకుండా ఇట్లాంటి ప్లేట్స్ అవన్నీ ఆ దబర్లో అనేది పట్టవు కదా. అందుకోసం నేను పితాంబరాన్ని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని మిగతా పట్టని వస్తువులను అదేవిధంగా మిగతా సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. అదేవిధంగా అమ్మవారిలకు పీటలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో విగ్రహాలు ఉన్నా, అదేవిధంగా కామాక్షి దీపం మనం వెలిగిస్తూ ఉన్న నిత్యం కూడా విగ్రహాల కిందకి పీటలు అనేది ఉండాలండి. మన కులదైవం కానీ, లేక మనం వారాహి అమ్మని పెట్టుకున్నా, లేక ఎవరైనా ఏ అమ్మవారిని పెట్టుకున్నా పీటలు ఉండడం వల్ల వాళ్ళు మన ఇంట్లో ఖచ్చితంగా స్థిరంగా ఉంటారనే చెప్పవచ్చండి. నాకు ఈ విషయం పూజారి చెప్తే తెలిసింది. అందుకనే నేను 3 పీటలు అనేది తీసుకున్నానండి. ఒకటి కామాక్షి దీపానికి, ఇంకొకటి వచ్చి అన్నపూర్ణాదేవికి లేదా వారాహి అమ్మకు, అదేవిధంగా ఇంకొకటి నా దగ్గర లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు,
చూపించాను కదండి, వెండిలాగా ఉంది. అదైతే సిల్వర్ అండ్ డూప్ లాగా చేస్తారు కదా, అది నేను హైదరాబాద్లో అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దీని గురించే నేను చెప్పేది. దీన్ని కూడా బాగా విమ్ సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను బొట్టులు అంతా పెట్టిన తర్వాత ఫ్రైడే అయితే నేను కంపల్సరీగా ఈ 5 దీపం అనేది వెలిగిస్తానండి. ఇప్పుడు శివుడిని అదేవిధంగా తాబేలును కూడా శుభ్రం చేసుకున్నాను. పూజా సామాగ్రి మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. ఈ ఒక్కటే తోమడం బ్యాలెన్స్ ఉందండి. ఇప్పుడు ఇలా అంతా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం షింక్ దగ్గరికి వెళ్ళి వాటర్ అనేది పోసుకుంటే ఇలా చల్లగా అయితే ఉంటుందండి. తర్వాత మనం చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్నది పితాంబరము. దాంతో లైట్గా ఊరికి అలా అంటే చాలండి, మొత్తం కలర్ అనేది షైనింగ్గా కొత్తదిలా మెరుస్తుంది. ఖచ్చితంగా మీకు తేడా అనేది తెలుస్తుంది. ఎప్పుడూ కూడా మీరు ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. తొందరగా పూజ చేయాలి, లేదు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా రేపు పూజ ఈరోజు అన్నీ క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఇలా చేస్తే చాలు, ఖచ్చితంగా నచ్చుతుంది. శ్రావణ మాసం ముందు రోజు ఇలా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోండి. అదేవిధంగా రేపు బ్రహ్మముహూర్తంలో శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి, చాలా సింపుల్గా, పిల్లలు ఉన్నవారు కూడా చాలా సింపుల్గా అయితే చేయవచ్చండి. చూస్తున్నారు కదండి ఎలా నీట్గా అనేది వచ్చేస్తుందో. నేను షింక్ దగ్గర అయితే ఇలా కడిగేసి మొత్తం కూడా బాగా ఆరనివ్వడానికి రివర్స్ అయితే బాల్ ఇచ్చానండి. అంతా మనం ఆరనివ్వచ్చు, లేదు మేము తొందరగా పూజ చేసుకోవాలి, అదేవిధంగా చెమ్మ మొత్తం ఆరిపోవాలి అనుకున్నప్పుడు వెండిది అంటే క్లాత్ అనేది తడి లేకుండా ఉండే క్లాత్ తీసుకొని ఇలా శుభ్రం అనేది చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు బొట్లు అనేది అంటే మనం గంధంతో కానీ పసుపుతో కానీ బొట్లు పెడుతూ ఉంటాం కదా, ఆ వీడియో క్లిప్ అనేది నేను తీయలేదండి. మీరు పసుపు, పచ్చకర్పూరం, గంధం వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని పెట్టడం వల్ల మంచి సువాసన, అదేవిధంగా అందులో కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేయండి, మంచి సువాసన అనేది వస్తుంది. మీకు వారం పాటు కూడా అలానే ఉంటుంది. మీరు వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆ బొట్టులు అనేటివి కూడా అస్సలకి చెదరవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పూజా సామాగ్రి తోమిన తర్వాత కంపల్సరీగా మనం పసుపు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాతనే పూజ అనేది చేయాలి. లేకపోతే చనిపోయిన వారికి బొట్టు పెట్టకుండా మనం దీపారాధన చేస్తూ ఉంటారని పెద్దలు అంటారు కదండి. మనం ఎప్పుడూ కూడా పూజా సామాగ్రి అన్నిటికీ కూడా పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే దీపం పెట్టాలి. లేకపోతే ఆ పూజ వ్యర్థం. పూజ చేసినంత ఫలితం కూడా మనకు దక్కదండి. దయచేసి ఎవ్వరు కూడా అలా మాత్రం చేయకండి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు బొట్టు అంటే పెట్టుకోవచ్చు. నేను కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు అయితే పెట్టుకున్నానండి. పటాలు కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసుకోవాలి అని ఇదంతా చేసేటప్పటికి నాకైతే చాలా నైట్ అయితే అయిపోయిందండి. అందుకోసం పటాలను కూడా నేను వైప్స్తో అనేది క్లీన్ చేసుకున్నాను. టైం ఉన్నవాళ్ళు గుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు, బట్టతో. టైం లేదు అనుకున్నవారు నాలాగా అయితే వైప్స్తో క్లీన్ చేసుకొని అందంగా మనకు నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టయితే బొట్లు అనేది అలంకరించుకోవచ్చు. రేపు ఫ్రైడే కాబట్టి నేను ముందు రోజు ఇలా క్లీన్ అయితే చేసుకున్నానండి. మా పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇదంతా కూడా చేసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్లోకి వచ్చేసి అయితే నేను వడ అనేది ప్రిపేర్ చేశానండి. మా వారికి, నాకు, మా బాబుకి అయితే వడ చేశాను. వడ, చట్నీ, అదేవిధంగా కర్రీస్ ఉంటే అవి వేసుకొని తినేసామండి. తర్వాత పటాలు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. మీకు కూడా కంపల్సరీగా చూపిస్తానండి నేను పటాలను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే ఆ క్లిప్ అనేది తీయలేదు, ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది. మా బాబు కూడా బాగా ఏడుస్తున్నాడు, అందుకోసమే తీయలేదు. చూస్తున్నారు కదా, నేనైతే పటాలను శుభ్రంగా వైప్స్తో తుడిచి అందంగా బొట్లను పెట్టుకున్నాను. నాకు నచ్చినట్టు మీరు కూడా మీకు నచ్చినట్టు పెట్టుకోండి. తోరణాలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఈ ప్లాస్టిక్ తోరణాలండి. నేను పైన అయితే వినాయకుడిని పెట్టుకున్నాను, ఎందుకంటే మాకు సెల్ఫ్లు అనేది కబోర్డ్లోనే వచ్చేసింది దేవుడిది. అందుకోసం విగ్రహాలు అనేది పట్టలేదు, అందుకని పైన వినాయకుడిని ఉంచి కింద దేవుడిగా ఒక కబోర్డ్ అనేది ఇచ్చారు కాబట్టి మేము ఇలా అయితే సెట్ చేసుకున్నామండి.
ఈ సైడ్స్ కూడా గంటల్లా నేనైతే హైదరాబాద్లో కొన్నాను. ఆ గంటల్లా ఉన్న వాటివి ఈ తోరణాలు అదేవిధంగా సిల్వర్ టైప్లో చూపించాను కదండి. సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా హైదరాబాద్లో అనేది తీసుకున్నాను. చాలా క్వాలిటీ ఉంటాయండి. తక్కువ బడ్జెట్లో అయితే హైదరాబాద్లో వచ్చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే రెండు కళ్ళు చాలట్లేదు. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల కూడా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. రేపు బ్రహ్మముహూర్తంలో శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి, ఎంత ఇబ్బంది వచ్చినా వారం రోజుల్లో ఒక్కసారి మీరు శుక్రవారం రోజు పూజ చేశారు అంటే మీకు 100% లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.